నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి మండలం తేలపురలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. తెనాలి రూరల్ మండల పరిధిలోని హాఫ్పేట, కాజీపేట గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ పాలెం నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు కుడివైపుకు అతివేగంతో బస్సును నడపడం వలన ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం మరియు కారును ఢీకొట్టగా ద్విచక్ర వాహనదారులకు మరియు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి రూరల్ మండల పరిధిలోని కాజీపేట, హాఫ్పేట గ్రామాల మధ్యలో హనుమాన్పాలెం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా నడిపి రైట్ సైడ్కి వచ్చి ఎదురుగా వస్తున్న టూ వీలర్ని, కారుని గుద్దటం వలన టూ వీలర్ మీద వెనక ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికి రక్తగాయాలైన దీని మీద కేసు కట్టి చర్య తీసుకున్నారు. పెన్షన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏంటి అంటూ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబ్లు మాత్రమే స్వాధీనం చేసుకోమన్నారు. వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారని, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో కూడా పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తారీఖులోపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పంచే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదన్నారు. దుష్ప్రచారం ఆపి పేదలపై దృష్టి పెట్టి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ CEO బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు.
కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుండి మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ కొల్లిపర గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, పి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటరు ఓటు వేయడానికి వారిని అక్కడ పోలింగ్ స్టేషన్లకు రప్పించడానికి అవగాహన కల్పించాలనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రాంతంలో ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు రజక పార్క్ దగ్గర నుంచి చిందవరం పార్క్ వరకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత ఒక ర్యాలీ కార్యక్రమం అయింది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఒక బైక్ ర్యాలీ, అంటే నేను సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరితో కలిపి, వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, అందరినీ కలుపుకొని ఓటు వేయడానికి ఆసక్తి ఉన్నారు, ఓటు వేసే వాళ్ళ కోసం అవగాహన కల్పించడానికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రూరల్లో 8 గ్రామాలను ద్వారా వెళ్తూ కొల్లిపర వరకు ఒక బైక్ ర్యాలీ చేయాలనేసి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 3వ తేదీ సాయంత్రం 4 ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తెనాలి చేరుకుంటారని, హెలీప్యాడ్లో దిగి వారాహి వాహనం మీద రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్దకు చేరుకుంటారని నాదెండ్ల తెలిపారు. పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి,
ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసాల్లో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.